వెల్కమ్ టు సిఈసి జాబ్స్. ఐడిబిఐ బ్యాంక్ రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఆ యొక్క నోటిఫికేషన్ ఏంటంటే మనకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనమాట. మీరు ఆ నోటిఫికేషన్ని చూడడానికి ఐడిబిఐ బ్యాంక్ .in అని అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి ఇలా కిందికి రాగలిగితే ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విండోలో మీకు ఫస్ట్ ఉంటుంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ త్రూ PGDBF 2025-26. సో దీన్ని క్లిక్ చేయండి. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఈ యొక్క మెయిన్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే మనకు ఐడిబిఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీకు తెలిసిందే. తర్వాత PGDBF మీనింగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ పరంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారేంటంటే ఒక 1 ఇయర్ వ్యవధిలో, ఆ 1 ఇయర్ గ్యాప్, 1 ఇయర్ లో వాళ్ళు ఏంటంటే ఈ కోర్స్ పూర్తి చేయాల్సి వస్తుంది. ఏ కోర్సు? పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనమాట. సో వాళ్ళు మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ బెంగళూరు PG డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్ పూర్తి చేయాల్సి వస్తుంది. ఏడాదిలో వాళ్ళు 6 మంత్స్ పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. తర్వాత 4 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది. తర్వాత జాబ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంటర్న్షిప్ 2 నెలలు ఉంటుంది అండ్ జాబ్ ట్రైనింగ్ 4 మంత్స్. సో క్లాస్ రూమ్స్ ట్రైనింగ్ 6 మంత్స్, మొత్తం కలిపి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అన్నది ఉంటుందన్నమాట. అండ్ ఎవరైతే ఇవన్నీ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారో వాళ్లకు 6.5 lakhs యాన్యువల్ ప్యాకేజ్గా సెలెక్ట్ చేసి వాళ్ళని ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్గా వాళ్ళని విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, సో 2 మంత్స్ ఇంటర్న్షిప్, 6 మంత్స్ క్లాస్ రూమ్ స్టడీస్, 4 మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనమాట. సో ఇదంతా ఎవరైతే సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారో వాళ్లకు ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనేది లభిస్తుంది. అండ్ ఇక్కడ మనకు వెస్ట్ జోన్ ఇక్కడ ఇచ్చారు. సో నార్త్ అండ్ ఈస్ట్ జోన్స్ కూడా ఇచ్చారు. మనకు సౌత్ జోన్ ప్రకారంగా చూసేస్తే సో బెంగళూరు కర్ణాటక ఉంది, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు కలిపి హైదరాబాద్ అనమాట, కర్ణాటక వచ్చి బెంగళూరు అనమాట. సో మనకు ఈ తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వాళ్ళకి మెడ్రాస్ అన్నది అందుబాటులో ఉంది. సో ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. తర్వాత మనకు వేకెన్సీస్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో దీనికి ఎటువంటి పర్సంటేజ్ వాళ్ళు అడగలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయిపోతే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్. తర్వాత ఏజ్ క్రైటీరియా 20 నుంచి 25 సంవత్సరాల వరకు మాత్రమే. ఎగ్జామ్ వచ్చి April 6th అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ 650 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం కలిపి. అందులో అన్రిజర్వ్డ్ 260, SC 100, ST 54, EWS 65, OBC 71, ఇక PWD కేటగిరీలో 6776. సో మొత్తం కలిపి 26 వేకెన్సీస్ అన్నది ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ మనకు ఈ క్రైమ్ లైన్స్ విషయానికి వస్తే సో కట్ ఆఫ్ డేట్ ఎలిజిబుల్ కేటగిరీ వచ్చి ఏజ్ వచ్చి March 1 నాటికి మీరు ఏజ్ చెక్ చేసుకోండి. మీ వయసు 20 నుంచి 25 మధ్యలో ఉంటే దెన్ మీరు ఎలిజిబుల్ అవుతారు, లేకుంటే మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఎగ్జామ్ వచ్చి April 6, 2025 అనమాట. ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. అండ్ ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా జస్ట్ యాజ్ నార్మల్ అన్నమాట. ఇంతకు ముందులాగే మనకు కనపడుతుంది. అండ్ ఫీజు విషయానికి వస్తే మనకు ఓకే, SC ST PWD వాళ్ళు 250 పే చేయాల్సి వస్తుంది. అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా 1050 రూపాయలు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే సో ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో షల్ టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ హార్డ్ కాపీ, అంటే మీ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీ యొక్క 10th క్లాస్ 12th క్లాస్ మార్క్ షీట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ కానీ
సో ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలంట. తర్వాత హై స్కూల్, ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డు, గ్రాడ్యుయేషన్ ఇయర్ వైజ్ మార్క్ షీట్స్. సో ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఈ ఎగ్జామ్ విషయానికి వస్తే రీజనింగ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎకానమీ, జనరల్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా ఉంటాయి. సో మనకు 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. సో ఇలా సపరేట్గా వాళ్ళు టైం కూడా అలాట్ చేయడం జరిగింది. నెగటివ్ మార్కింగ్ కూడా ఇందులో ఉండబోతోంది. సో ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది. అండ్ మరొక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. వీటికి మనకు కంప్యూటర్ నాలెడ్జ్, తర్వాత లోకల్ లాంగ్వేజ్ యొక్క అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ ఎవరైతే లాస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఆన్లైన్ టెస్ట్ అయిపోయాక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ అన్నది ఉంటుందన్నమాట. ఇది అప్లై చేసుకోవడానికి మనకు మార్చ్ 1 స్టార్ట్ అయింది ఈ యొక్క అప్లికేషన్ విండో. తర్వాత మనకు అప్లై చేసుకోవడానికి 12th మార్చ్. సో 12th మార్చ్ అన్నది రేపు లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే దెన్ యూ కెన్ కాస్త ఫాస్ట్గా అప్లై చేసుకోండి. సో 12th మార్చ్ అన్నది లాస్ట్ డేట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.